ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు భూలోకమును స్వతంత్రించుకోబోతున్నావు. దేవుడు నిన్ను అలాగున చెయ్యబోతున్నాడు. అయితే దేవుడు నిన్ను అలాగ చెయ్యబోతూనే ఒక మాట కూడా చెప్పాడు. భూలోకమును నీవు స్వతంత్రించుకోవాలి అంటే దానికి కావలసిన లక్షణము సాత్వికత్వము. ఏ మనిషిలో అయితే సాత్వికత్వము ఉంటుందో, మృదుత్వము ఉంటుందో, ఆ మనిషి భూలోకమును స్వతంత్రించుకోగలుగుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండగా, మీరు సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తాడు. గర్వముకు గాని అహమునకు గాని మీ హృదయములో, మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ తలంపులలో, మీ నడవడికలో ఎక్కడ కూడా తావివ్వకండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపుతాను అన్నాడు. కాబట్టి దీన మనస్సు కలిగి ఉండండి, సాత్వికమైన మనస్సు కలిగి ఉండండి. సాత్వికత్వము ఎవరిలో ఉంటుంది? దీనులలోనే ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఆస్తిపాస్తి ఉన్నా, మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నా, మీరు గర్వించకండి, అహంకారానికి చోటివ్వకండి. మీ మాటలను బట్టి అహంకారము కనబడనివ్వకండి, తగ్గించుకోండి. అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మిమ్మల్ని హెచ్చిస్తాడు. గొప్ప విశ్వాసముతో పాటు గొప్ప సాత్వికత్వము కూడా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఈ విధంగా చెప్పాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. దేవుని యొద్ద నేర్చుకోవాలి. మనము ఆయన పాదాల యొద్ద నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి, ఆయన సంఘములో నేర్చుకోవాలి, ఆయన బోధలో నేర్చుకోవాలి, ఆయన వాక్యములో నేర్చుకోవాలి, దేవుని యొద్ద నేర్చుకోవాలి. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఈరోజు ప్రాణాలకు విశ్రాంతి లేకపోవడానికి, ప్రాణాలు విసిగిపోవడానికి కారణం ఏమిటంటే అహంకారము, గర్వము, తొందరపాటుతనము, మాట జారే తత్వము, అవివేకపు మాటలు, ఇవన్నీ కూడా మనిషికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న వారిలో మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. తొందరపడి ఒక వ్యక్తిని ఒక మాట అనేసావు, అది నీకు ఎంతో ఇబ్బంది కలిగించింది. తొందరపడి ఒక వ్యక్తిని నోరు జారేశావు, దానివల్ల నీకు ఎంతో ఇబ్బంది కలిగింది. ఈరోజు కొన్ని ఆశీర్వాదాలు కూడా నీకు దూరం అయ్యాయి. దానికి కారణం ఏమిటంటే తొందరపడి నోరు జారేశావు, తొందరపడి అనేశావు, తొందరపడి పొరపాటు పడ్డావు. దానివలన
నీ ప్రాణానికి విశ్రాంతి లేకుండా పోయింది. దేవునికి దూరమయ్యావు. దానివలన నీకు విశ్రాంతి దొరకడం లేదు. ప్రియులారా, దేవుని యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా తన నోటారా చెప్పినటువంటి మాట. ఈ లోకంలో నిన్ను అందరూ తక్కువగా చూస్తున్నారేమో, ఈ లోకంలో అందరూ నిన్ను వెక్కిరిస్తున్నారేమో, వేల్చంగా మాట్లాడుతున్నారేమో, నీ ఓర్పును చేతగానితనం అనుకుంటున్నారేమో, నీ సహనమును చేతగానితనం అనుకుంటున్నారేమో. నీ ఓర్పును చూసి, నీ సహనమును చూసి నిన్ను ఇంకా కృంగదీసేయాలని అనుకుంటున్నారేమో. అయితే ప్రియులారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకుడి. హల్లెలూయా. మన పని మనల్ని కృంగదీసే వారి మాటలకు కృంగిపోవడం కాదు. మన పని మనల్ని బాధ పెట్టేవారి బాధలకు మనము బాధపడిపోయి, దిగులు పడిపోయి, కృంగిపోయి, కృషించిపోయి ఎక్కడైతే ఉన్నామో అక్కడే స్టాప్ అయిపోవడం కాదు. నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. నీవు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. నువ్వు మంచి స్థితికి వెళ్ళాలి. దేశంలోనే గొప్ప స్థితిలో నువ్వు నిలబడాలి. అయితే వారి మాటలను పట్టించుకోవద్దు. వారి మాట్లాడింది నువ్వు వినవద్దు. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడేమంటున్నాడు అని దేవుణ్ణి వెతకండి. దేవుడి కొరకు ప్రయాసపడండి. దేవునిలో నడవండి. వారి మాటలను నీ కళ్ళ ఎదుట నుండి తొలగించేసుకోవాలి. వారి మాటలను నీ చెవుల్లో నుండి తీసివేసుకోవాలి. దేవుణ్ణి వెతకాలి. దీన మనస్సు కలిగిన మనందరము కూడా దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన యొద్ద నేర్చుకోగలుగుతాం. ఆయన యొద్ద ముందుకు సాగగలుగుతాం. నువ్వు దేశంలోనే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అది ఒకరోజు నువ్వు కళ్ళారా చూసేటువంటి దినమొస్తుంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి మనలో ఉండాలి. యేసుక్రీస్తు సంబంధులు ఇవి కలిగి ఉంటారు. దీన మనస్సు కలిగి ఉంటారు. ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. అయితే శరీరేచ్ఛలను మనం ఏం చేయాలో తెలుసా? సిలువ వేసేయాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని ఇచ్ఛలను, దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనము వాటిను సిలువ వేసి వాటి నుండి దూరంగా జరిగిపోవాలి. అయితే మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. క్రమముగా మనము నడుచుకోవాలి ప్రియులారా. దేవుని మాట విని క్రమముగా నడుచుకోవాలి. అలాగే కీర్తనల గ్రంథము 37:11లో కూడా దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తోంది. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవుడు ఇలాంటి జీవితాన్ని మీకివ్వబోతున్నాడు. నువ్వు సుఖించాలి అంటే, నువ్వు ఆనందించాలి, సంతోషించాలి, నీ కుటుంబం సంతోషించాలి, నీ బిడ్డలు సంతోషించాలి, నీ భార్య సంతోషించాలి, నీ భర్త సంతోషించాలి, నీ ఇంటివారు సంతోషించాలి అంటే దీన మనస్సు కలిగి ఉండాల్సిందే. అప్పుడు నీవు భూమిని స్వతంత్రించుకుంటావు. నువ్వు స్వతంత్రించుకున్న తర్వాత కూడా దీన మనస్సు కలిగి ఉండాల్సిందే. అప్పుడు నువ్వు సుఖిస్తావు. అంతవరకు సుఖము అనేది నీకు ఉండదు. చాలామంది చిన్న ఉద్యోగం వస్తే చాలు గర్వించేస్తారు. వ్యాపారం కాస్త స్థిరపడితే చాలు గర్వించేస్తారు. అలాగే అనుకున్నది కొంచెము సాధిస్తే చాలు గర్వించేస్తారు. ప్రియులారా, గర్వము మనకి తగనే తగదు. దేవుడన్నాడు, దావీదు అంటున్నాడు, దీన మనస్సు కలిగి ఉండాలి అని.
దీనులు మాత్రమే భూమిని స్వతంత్రించుకుంటారు అని. అలాగే యెషయా గ్రంథము 11:4లో కూడా దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తోంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూలోకములో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. కీడు ఎలా వస్తుంది? దుష్టత్వం వలన వస్తుంది. దుష్టత్వం ఎలా వస్తుంది? అహంకారం వల్ల వస్తుంది. దుష్టత్వం ఎలా వస్తుంది? గర్వం వల్ల వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ తర్వాత మరణం వస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మనము గర్వముగా, అహముగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. చెప్తారు మనుషులు నీ గురించి చెడుగా చెప్తారు. అయితే దేవుడు మనుషులు చెప్పిన దాన్ని బట్టి తీర్పు తీర్చడట. పై రూపమును బట్టి దేవుడు తీర్పు తీర్చడట. తాను చూసినప్పుడు ఏం కనిపించిందో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడట. కానీ దేవుడు తీర్పు తీర్చేది దేనిని బట్టి అంటే, పైకి కంటికి కనిపించకుండా హృదయములో ఉన్న యథార్థతను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. లేదా అన్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. లేదా అహమును బట్టి, గర్వమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ పైపైన చూపులతోటి ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. పైపైన లెక్కలు ఆయన వేసేవాడు కాదు. కాబట్టి మనుషులు ఎంతనైనా చెప్పనివ్వండి, మీరు వారిని క్షమిస్తూనే ముందుకు సాగండి. వారి విషయమై మీరు కృంగవద్దు, దిగులు పడవద్దు. ప్రతి విషయము ప్రభువుకి అప్పచెప్పండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, దీన మనస్సు కలిగి ఉన్నవారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటున్నావు, క్షేమంగా ఉంటారు అంటున్నావు. తండ్రి, నీ బిడ్డలకు భూలోకాన్ని ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. అన్ని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలని నువ్వు నిర్ణయిస్తున్నావు తండ్రి. అందుకే ఈరోజు ఈ వాగ్దానము నీ బిడ్డల దగ్గరకు చేర్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం వారి చెవుల ద్వారా వింటూ ఉన్నారు అంటే, వారి హృదయంలో నాటబడుతుంది అంటే, వారి హృదయాన్ని కదిలిస్తుంది అంటే, నాయనా, ఈ వాక్యము వారికి వెళ్ళాలని నీ ప్రణాళిక ఉన్నది ప్రభువా. వారిని ఆశీర్వదించాలని నీ ప్రణాళిక ఉన్నది ప్రభువా. అందుకే నువ్వు ఈ వాక్యమును వారి యొద్దకు చేరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఎవరెవరైతే విశ్వాసముతో ఈ వాక్యమును విని నాయనా తగ్గించుకుంటున్నారో, దీన మనస్సు తెచ్చుకుంటున్నారో, గర్వమును, అహమును హృదయంలో నుండి తీసివేస్తున్నారో, ఆ బిడ్డలను దీవించయ్యా. నీ చిత్తము చొప్పున దీవించు, నీ కృప చొప్పున దీవించు. ప్రతి విషయంలో నీ కృపాక్షేమము వారికి అనుగ్రహించి, నువ్విచ్చిన వాగ్దానాలన్నీ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదను, ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీదను ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.